నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎస్, రకరకాల ఫుడ్స్ ఏవైతే మధుమేహ ఉన్న వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇందులో భాగంగా మొక్కజొన్న వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను డాక్టర్ గారు. మనకి నాటు రకం ఏవైతే దొరుకుతూ ఉన్నాయి మార్కెట్లో, అందులోనూ వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా మనకి రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. అందరూ ఇంటికి అంటే ఇండ్లల్లో మనం కాల్చుకుందాము లేకపోతే ఉడకబెట్టుకుందాం అనుకుని ఇంటికి తెచ్చుకుంటారు. బట్ ఈ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి, సో ఇవి డయాబెటీస్ పేషెంట్స్కి ఎంతవరకు కరెక్ట్, ఎలా తీసుకోవాలి అసలు? ఇది చాలా అద్భుతమైన ఫుడ్ అండి. స్నాక్ కానివ్వండి, చాలా మంచిది. ప్లస్ మీరు అడిగినట్లుగా ఇప్పుడు రోడ్ సైడ్ కాల్చి వేస్తూ ఉంటారు కదా, ఆయిల్ కూడా ఉండదు అందులో. సో వీళ్ళకి పొట్ట నిండుతుంది, పౌష్టిక విలువలు అందులో బాగానే ఉంటాయి. ప్లస్ వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇది చాలా మంచి ఉపయోగకరమైన కార్న్. ప్లస్ పొట్ట కూడా బాగా ఈజీగా నిండిపోతుంది. సో ఇది నవ్వులుకొని తినే ప్రయత్నంలో సెటైటీ కూడా ఫీలింగ్ బాగుంటుందండి. మనం ఏదైనా ఒక ఆహారం తినేటప్పుడు అది తినే ప్రయత్నంలో హాఫ్ భాగం కంటే పొట్ట నిండే తలికే ఇంకా చాలు, నాకు పొట్ట నిండింది అనే ఫీలింగ్ కలగాలండి ఫుడ్తో. ఇక మీదట మనం వాటిల్నే ప్రాపర్ ఫుడ్ కింద భావించాలి. ఎంత తిన్నా తృప్తి కలగట్లేదు, పొట్ట నిండిపోతున్నా ఇంకా తినాలనిపిస్తుంది అన్నదాన్ని ఇంక మనం ఆహారంగా చెప్పకూడదండి. ఆహారం కింద ఆ కేటగిరీలోకి రాదంటారా? చేయకూడదు. ఎందుకంటే దానివల్లే కదా ఎంతమంది ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఇప్పుడు మనం. చాలా హెల్త్ డిసార్డర్స్ చూస్తున్నాం. మీరు ఏ డాక్టర్ని అడగండి, డయాబెటీస్ డాక్టర్తో మాట్లాడండి, మీరు హార్ట్ డాక్టర్తో మాట్లాడండి, కిడ్నీ డాక్టర్తో మాట్లాడండి, గైనకాలజిస్ట్తో మాట్లాడండి. ఫుడ్ హ్యాస్ టుడే బికమ్ అవర్ ఎనిమీ అండి. మన జీవనాన్ని, మన ఏదైతే మనం తిని బతకాలనో, ప్రాణంతో మనం 100 ఏళ్ళు బతకాలనో, ఈరోజు మనము మన ఆయుష్ని ఫుడ్ మనల్ని తగ్గిస్తుందండి. ఈ పాయింట్ని ఎందుకు మనము చర్చించట్లేదు? మనం ఫుడ్ తింటున్నది మనం బతికి బాగుండటానికి కదా. బట్ మన ఫుడ్డే ఈరోజు మన ప్రాణానికి హానికరం అయ్యే స్థాయికి ఈరోజు మన ఫుడ్ వచ్చిందంటే మరి మన ఆలోచన విధానం ఎటువైపు వెళ్తుంది? మనం మనుషులుగా మనం ఏం చేస్తున్నాం? సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇలా కార్న్ తీసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది అంటారు. మంచిదండి. సో ఇది మనం ఉడకబెట్టిన రూపంలో తీసుకోవాలా లేకపోతే కాల్చినవి బెటర్ అంటారా? ఏది బెటర్ ఆప్షన్? ఉడకబెట్టింది చాలా మంచిది. డెఫినెట్లీ ఉడకబెట్టింది ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా మంచిగా ఉడకబెట్టుకొని తీసుకోండి. సాల్ట్ ఎంతైనా తక్కువే వాడండి, మంచిది. అండ్ మనకు నిమ్మకాయ కూడా పిండుతారు కాబట్టి విటమిన్ సి ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతుంది. అండ్ కొన్ని సందర్భాలలో డైరెక్ట్గా మనకు నిప్పుల మీద కాల్చి తింటూ ఉంటారు కాబట్టి అది కూడా మనకు అగెయిన్స్ట్ ఏం కాదు. స్నాక్ రూపంలో అది కూడా మంచిదే. సరే, ఏ టైంలో తీసుకుంటే బెటర్ అండి ఇవి? మామూలుగా అయితే మనం ఈవినింగ్ అని అంటాం, కానీ కొంతమంది మిడ్ మార్నింగ్ స్నాక్గా కూడా తీసుకుంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ టైం, అంటే డైజెస్ట్ అవ్వడానికి? ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీరు అన్నట్లుగా నాటు రకం కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ అయినా మంచిదే. ఉడకబెట్టుకున్న కార్న్స్ 1-2 హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ టైంలో తినచ్చు. లేదా మధ్యాహ్నం పూట లంచ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మీరు అన్నట్టు మిడ్ స్నాక్లో. సో కార్న్ అనేది అంటే ఎక్కడైనా కూడా ఫిట్ అవుతుంది. సో ఫిల్లింగ్ అని అన్నాం కాబట్టి ఎక్కడైనా ఫిట్ అవుతుంది. కొంతమంది కొంచెం తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది అంటారు. వాళ్ళు బిస్కెట్స్ తింటూ ఉంటారు. ఆ బిస్కెట్స్ కంటే ఇది బెటర్ ఆప్షన్. సో మొత్తం తినగలిగే ఓపిక ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ కొన్ని ప్రదేశాలు అలా పట్టుకొని తినలేరు కాబట్టి కార్న్ మాత్రం సపరేట్ చేసి ఉడకబెట్టుకున్నది స్పూన్ వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది. స్వీట్ కార్న్ కంటే కూడా నాటు రకాన్ని ప్రిఫర్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. కానీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఎందుకంటే ఓన్లీ స్టీమ్ చేసి ఉడకబెట్టే మనం తీసుకోవాలి. మాల్స్లో కానీ ఇక్కడంతా కూడా స్వీట్ కార్నే దొరుకుతుంది. ఎందుకంటే పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఆకర్షణీయంగా అనిపిస్తుంది కాబట్టి అదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ పౌష్టిక విలువల విషయంలో మనం చూసినట్లయితే నాటు కార్న్ చాలా బెస్ట్ ఆప్షన్. సో అదే ప్రిఫర్ చేయాలి. అండ్ దీంతో పాటుగా మనం చూస్తూ ఉంటాం సార్, వడలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మొక్కజొన్న వడలు అనేవి మనకు బాగా ఫేమస్ అన్ని చోట్ల. సో అవి ఎంతవరకు కరెక్ట్ తీసుకోవటం అని? ఇప్పుడు వడ వచ్చే తలికే దానికి కార్బ్ కంటే కూడా ప్రోటీన్ పెరుగుతుంది అక్కడ. కుక్ చేసే విధానం వల్ల అది మనకు ప్రోటీన్ ఫుడ్ కింద కూడా వస్తుంది. బట్ కొంచెం కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ కొంచెం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీలైతే ఆ వడ ఏదైతే షేప్ తయారు చేస్తారో కదా, ఆయిల్లో వేయకుండా మీరు బేక్ చేసుకోవచ్చు కూడా వీలైతే. మీకు ఓవెన్ కానీ ఉన్నట్లయితే
బేక్ చేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ ఆల్మోస్ట్ మీకు వస్తుంది. ఈవెన్ ఎయిర్ ఫ్రైయర్స్ కూడా దొరుకుతున్నాయి కదా, వాటిలో కూడా ఇది ఫ్రై చేసుకోవచ్చు. వీలైతే ఈ ఆప్షన్ కన్సిడర్ చేయండి, తప్పేం లేదు. ఆయిల్ ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదండి. డెఫినెట్లీ అండి. ఎందుకంటే అది ఆ వడ కొన్నిసార్లు వడ ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది, కొన్నిసార్లు చాలా తేలిగ్గా తక్కువ ఆయిల్తో చేయగలుగుతారు. బట్ ఆ డిఫరెన్సియేషన్ అనేది ఇప్పుడు పెద్దవాళ్ళకైతే తెలుసు, ఆయిల్ తక్కువ తీసుకుండేలాగా ఎలా చేస్తే తక్కువ ఆయిల్ వినియోగంలో ఉంటుంది, ఐ మీన్ వడలో తక్కువ ఆయిల్ ఉండేలాగా ఎలా చేయాలని కొంతమందికి అనుభవం ఉంటుంది. బట్ చాలామందికి అది అవగాహన ఉండకపోవచ్చు కదా, ఎందుకో మరి కొన్ని కారణాల వల్ల ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోతుంది దాంట్లోకి. అది తీసుకుంటే మళ్ళీ వీళ్ళకి గ్యాస్ట్రైటిస్, అరగకపోవటం, ఇవన్నీ సమస్యలు, ఇబ్బంది పడతారు కదా. ఓకే, సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ముందు ఫస్ట్ మనం డీప్ ఫ్రైలు అనేవి ఎప్పుడు మీరు ఫస్ట్ నుంచి వాటికి విరుద్ధంగానే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా డీప్ ఫ్రై అనేది వద్దని చెప్తున్నాం. అండ్ ఇందులో డాక్టర్ గారు మనకి ఏంటంటే కార్న్ ఫ్లేక్స్ అని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కదా, అవి ఎంతవరకు? ఈ కార్న్ ఫ్లేక్స్ మళ్ళీ కొంచెం కార్బు డైట్లోకి వస్తాయి. బ్రేక్ఫాస్ట్లో పాలతో పాటు కార్న్ ఫ్లేక్స్ తీసుకోవడానికి ఇట్స్ అ గుడ్ ఆప్షన్. బట్ మన ఇండియాలో రోజు ఒకే ఐటమ్ మనం తినం కాబట్టి, రోజు కార్న్ఫ్లేక్స్ తినం కాబట్టి, ఎప్పుడో ఒకసారి కార్న్ఫ్లేక్స్ తీసుకుంటారు కాబట్టి, అందులో కూడా మ్యూసిలి ఇంకా కొన్ని రకాల ధాన్యాలతో కలిపి తీసుకుంటారు కాబట్టి కార్న్ఫ్లేక్స్ అనేది మంచి ఆప్షనే. ఈ నాటు మనకు కార్న్తో పాప్కార్న్ కూడా ఇంట్లో చేసుకోగలిగితే ఇంకా మంచి ఆప్షన్. ఎందుకంటే బయట సినిమా హాల్స్లో వాటిల్లో వాళ్ళు చాలా ఆయిల్ వేస్తారు, చాలా సాల్ట్ వేస్తారు, బటర్ వేస్తారు, అది హెల్తీ కాదండి. మీరు ఇంట్లోనే మంచిగా మీకు కావాల్సినంత కప్పు కార్న్, డ్రై కార్న్ తీసుకొని, అవును, దాంట్లో మీరు కావాలంటే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు, కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని మన కుక్కర్లో కానీ వేసేస్తే అది డెఫినెట్గా కుక్కర్ ఆల్మోస్ట్ నిండిపోయినంత వస్తుంది. సో పిల్లలు ఏదైనా ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ లేకుంటే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు పెద్దవాళ్ళు పిల్లలకు కానీ వాళ్ళు తిట్టడానికి ఇది ఇంట్లో చేసుకోగలిగితే మంచి ఆప్షన్ అండి. ఇది చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇందాక వడల గురించి అడిగారు కాబట్టి, ఈ వడలతో చాలాసార్లు ముఖ్యంగా ఈ కార్న్ వడలతో కెచప్ ట్రై చేస్తారు. చిన్నపిల్లలకు కూడా ఇష్టం అని చెప్పి వీలైనంత వరకు కెచప్స్ అవాయిడ్ చేయండి. అవును, డ్రైగా చేసుకోవటం, లేదా మీరు ఆనియన్స్తో కట్ చేసుకొని, లేకంటే ఏదైనా ఫ్రెష్ మళ్ళీ వెజిటబుల్ సలాడ్స్, ఇప్పుడు ఆనియన్ విత్ టమాటో కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి దాన్ని సమ్ ఐటమ్ లాగా చేసుకుంటే ఈ వడ విత్ దట్ విల్ బీ బెటర్ కంపేర్ టు మయోనైస్తో, కెచప్స్తో, ఇంకేదైనా సాసులతో ఇవి ట్రై చేయటం కంటే, ఈ డిప్స్ అని కొత్తగా పేరు పెట్టి ఇవన్నీ ఆయిల్ ఐటమ్స్ అండి. అదే మన బేసిక్ మన ఏదైతే చట్నీస్ ఫ్రెష్గా చేసేవాళ్ళు ఇప్పుడు వీటిలో ఆయిల్ ఉన్న 1 or 2 స్పూన్స్ లేదా ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చు వాటిని. బట్ ఈ డిప్స్లో మీకు 90% కంటెంట్ ఆయిలే కదా. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అయ్యేది హెల్తీ అని కాదు, రంగులను బట్టి మనం ఏమనుకుంటున్నాం, మంచిదే కదా అనుకుంటున్నాం. సో అది థిక్గా ఉండటం, మన దాన్ని డిప్ చేసుకోవటానికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బట్ ఫుల్ కొలెస్ట్రాల్ అండి, ఆయిల్, గ్యాస్ట్రైటిస్, మేము కంప్లైంట్స్ చాలా మందిలో చూస్తున్నాం. సో కార్న్ మొత్తానికి మంచిదే, కానీ నాటు రకం కార్న్స్ అనేవి బెటర్ అని చెప్తూ ఉన్నారు. స్వీట్ కార్న్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తే బెటర్ అంటున్నారు. లేదు, అవాయిడ్ పూర్తిగా అనట్లేదు నేను. ప్రిఫర్ ఈ నాటు కార్న్ ప్రిఫర్ చేయండి అంటున్నా. మీకు 2 కార్న్స్ పక్కన ఉన్నాయనుకోండి, నాటు కార్న్ ప్రిఫర్ చేయండి అంటున్నా, అంతే. బట్ తీసుకొచ్చేసారు ఎప్పుడైనా ఒకసారి తీసుకోండి, తప్పేం లేదండి, తప్పేం లేదు. బట్ పౌష్టిక విలువలు, గుణాలు, సెటైటీ ఇవన్నీ దీంతో బెటర్గా ఉన్నాయి. అండ్ ఈ మొక్కజొన్నలో కూడా సార్ అంటే చాలా రకాలు చేయవచ్చు. మనకి తెలంగాణ సైడ్ మ్యాక్సిమం చెప్తూ గుడాల్ అని చెప్తూ ఉంటారు. వాటిని నానబెట్టి, ఉడకబెట్టి వాటిని కర్రీ లాగా చేస్తారంటే డ్రై అద్భుతంగా స్నాక్ లాగా మనకు హ్యాపీగా చేయొచ్చు. బేబీ కార్న్ కూడా మనం కూరలో వాడుకుంటూ ఉంటారు, చాలా మంచిది. చక్కగా బేబీ కార్న్ అన్నింటిలో యూస్ చేస్తూ ఉంటారు, లేతగా ఉంటాయి అవి కూడా. సో సాఫ్ట్నెస్, టెక్స్చర్ సాఫ్ట్ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఫ్లేక్స్లో ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు, ఫ్లేక్స్ విషయం ప్రత్యేకించి మీరు అన్నారు మ్యూస్లీలో యూస్ చేస్తున్నారు, అండ్ డ్రైవి ఉంటాయి మనకి, అంటే క్రిస్పీగా అవి ఆయిల్లో ఫ్రై చేస్తేనే కంపల్సరీ మిక్స్చర్ వాటిలో యాడ్ చేస్తూ ఉంటారు, అవి ఎంతవరకు కరెక్ట్? కొన్ని సందర్భాలలో కాదనలేం మనం. బట్ ఎప్పుడైతే మనకు ఏ ఐటమ్ అయినా ఫ్లేక్ క్రిస్పీ లాగా అయిపోతుందో అంటే ఒక కెమికల్ ప్రాసెస్లోకి వెళుతుంది కదా, హై టెంపరేచర్లోకి వెళుతుంది. సో ఎందుకు ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్కువగా డిస్కస్ చేస్తున్నానంటే, డయాబెటీస్తో పాటు 5లో 3 పేషెంట్స్ గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలంగా వాడుతున్నారు. కాబట్టి ఓకే, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు గ్యాస్ట్రైటిస్ అనేది తేలింది కాబట్టి డాక్టర్ గారికి తప్పదు, అక్కడ గ్యాస్ట్రిక్ మీకు ఇరిటేషన్ తగ్గటానికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వాల్సిందే.
బట్ మీరు తినే ఆహార పదార్థాలలో ఏవేవి మనకు గ్యాస్ట్రైటిస్ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయో వాటిని ఎందుకు మనం స్వతహాగా తగ్గించట్లేదు? ఇప్పుడు వాటర్ బాగా తాగాలి, ఫుడ్కి ముఖ్యంగా ముందు కొంచెం వాటరు అండ్ స్పైసీ ఫుడ్. ఇప్పుడు ఒకప్పుడు ఏదైనా స్పైసీ ఫుడ్ ఉంటే ఒక్క ఐటమే స్పైసీ ఉండేది, మిగతాటివి బ్యాలెన్స్ అయ్యేటివి. ఇప్పుడు తీసుకుంటే అన్ని స్పైస్ ఐటమ్స్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, ప్రతి దాంట్లో ఆయిల్ అయిపోతుంది కదా. అందువల్ల జనాభా ఏంటంటే గ్యాస్ట్రైటిస్తో ప్రధానంగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. సో కొంచెం ఆలోచించుకోవాలి, మనం తినే ఫుడ్లో ఏది ఎలా తయారు చేసబడింది ఇవన్నీ చూసుకున్నారనుకోండి, మనకు కొంచెం తేలిగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటాం, మాత్రల అవసరాలు తగ్గుతాయి. ఫస్ట్ చెప్పాలనుకునే అది మెయిన్, కావాల్సిందే అది డాక్టర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.